అదే నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం నా పర్సనల్ స్టోరీని ఇప్పుడు చెప్పబోయే వీడియోకి సింక్ చేసి చెప్తున్నా. అది 2020 ఆగస్టు 28 నన్ను హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లారు ఏపీ సిఐడి పోలీసులు. ఎందుకు ఏంటి ఆ తర్వాత ఏం జరిగింది నేను చెప్తాను. ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు అలియాస్ యూట్యూబర్ నాగేశ్వరరావు. ఈయనని ఇప్పుడు టీడీపీ వాళ్ళు పేటీఎం కూలీ అంటూ పేటీఎం నాగేశ్వరరావు అంటూ రకరకాల పోస్టులు పెట్టి మెడలో వైఎస్ఆర్ జెండాలు వేసేసి పోస్టులు పెడుతూ ఉన్నారు. దాంతో ఈయన ఏకంగా నాగేశ్వరరావు నేను యుద్ధం ముగిస్తా. ఏ యుద్ధాన్ని? టీడీపీ మొదలుపెట్టిన యుద్ధాన్ని. ప్రతి మనిషి కూడా అహం అనేది ఉంటుంది, ప్రతిదానికి లిమిట్ అనేది ఉంటుంది. నేను ఏ విషయం గురించి అయితే నేను మాట్లాడానో దానికి సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు దాన్ని వెనక్కి తీసుకోమని అన్నారు. బేషరతుగా ఎటువంటి శశభిషలకు పోకుండా నేను వెనక్కి తీసుకుంటా అని చెప్పున్నాను. మధ్యలో టీడీపీలు ఏంటి ఈ రకం చేయటం, నన్ను ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడతామేంటి, బూతులు తిడతామేంటి, వీడియోలు చేయటమేంటి, పోస్టులు పెడతామేంటి అన్నారు. అంటూ మరలా దానివల్ల నాకు మంచి జరిగింది, నా ఛానల్ రెవెన్యూ పెరిగింది, నా ఛానల్ సబ్స్క్రైబర్ పెరిగారు, నా ఛానల్లో పెట్టి వీడియోకి వ్యూస్ పెరిగాయి అంటూ మరలా అదొకటి చెప్తున్నారు. లైక్ ఎలా ఉంది, ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్గా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. సో ప్రొఫెసర్గా చేశారు కాబట్టి ఆ పెన్షన్ వస్తుంది, అండ్ ఎమ్మెల్సీగా చేసినట్టు ఆ పెన్షన్ కూడా వస్తుంది. వివి అండ్ యూట్యూబ్ రెవెన్యూ. సో డబ్బుల పరంగా ఈయనకి ఇబ్బంది లేదు. కానీ భావజాల పరంగా అన్నప్పుడు ఈయనకి మోడీ అంటే పడదు. అవునన్నా కాదన్నా రీసెంట్ డేస్లో బాగా క్రాస్ చెక్ చేస్తే చంద్రబాబు నాయుడు అన్నా పడతలేదు. మరి ఎందుకో 2019-24 మధ్య ఈయనని వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అయినా కానీ స్టిల్ ఈయనకి వైసీపీ అంటే ఏదో తెలియని అభిమానం. మరి దానివల్ల ఏమో కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీలు దేన్నైతే హైలైట్ చేద్దాం అనుకున్నారో దానిని ఈయన మొన్న హైలైట్ చేశాడు. ఏ రకంగా? అమిత్ షాని పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ని అరెస్ట్ చేయాలని అడిగితే అమిత్ షా వచ్చేసి జగన్ను మెచ్చుకుంటూ జగన్ మనవాడంటూ జగన్ శాశ్వత ఫ్రెండ్ అంటూ టీడీపీని వచ్చేసి ఇన్స్టెంట్ ఫ్రెండ్ అంటూ వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా ఉంటారన్నట్టు దారుణంగా దీనిని నాగేశ్వరరావు ప్రొజెక్ట్ చేశారు. అమిత్ షా వచ్చేసి పవన్ కళ్యాణ్ మనోహర్ గారికి చెప్తే ఈయన మనోహర్ వచ్చేసి జనసేన వాళ్ళకి ఎవరికో చెప్తే వాళ్ళు నాగేశ్వరం చెప్పినట్టు నాగేశ్వరం దానిని బయట పెట్టారు. ఇక దాంతో జనసేన వాళ్ళు టీడీపీలు మొత్తం ఫైర్ అయ్యారు. ఇక అప్పుడు ఈయన మనోహర్ గారు అడిగారు కదా, ఇక నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. నేను బాగా క్రాస్ ఎక్స్ క్షమాపణలు కూడా చెప్పలా. ఇక ఇక్కడ మీ అందరికీ అర్థం కావాల్సింది, ఒక జర్నలిస్ట్ అనేవాడు వాడికి నచ్చింది చెప్పొచ్చా, ఒక జర్నలిస్ట్ అనేవాడు తనకు తెలిసింది మొత్తం చెప్పొచ్చా? రెండు డిఫరెంట్ అండి. అనిపించింది మొత్తం చెప్పొచ్చా, తెలిసింది మొత్తం చెప్పొచ్చా? ఇక్కడ తెలిసింది చెబుతున్నప్పుడు దానివల్ల సమాజానికి ప్రయోజనం అయితే చెప్పాలి, అదర్వైజ్ తెలిసింది మొత్తం చెప్పకూడదు. ఒకవేళ తెలిసింది నువ్వు చెబుతూ ఉన్నా సోర్స్ని నువ్వు రివీల్ చేయకూడదు. సోర్స్ ఒకరు రివీల్ చేయాల్సి వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. సోర్స్ రివీల్ చేయకూడదు, వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అన్నప్పుడు దాన్ని నువ్వు జస్టిఫై చేసే విధంగా ఉండాలి. అదే ఇప్పుడు నేను చెప్పబోతుంది. నా స్టోరీ వచ్చేసి 2020లో అప్పటికే రఘురామకృష్ణరాజు వైసీపీకి ఆల్మోస్ట్ దూరం జరిగి జగన్మోహన్ రెడ్డిని ఏకి పారేస్తా ఉన్నాడు. ఆ మూమెంట్లో ప్రజెంట్ జనసేన ఎంపీగా ఉన్నాడు బాలశౌరి. ఈయన కూడా అప్పుడు మచిలీపట్నం ఎంపీ. ఈయన మొదటి నుంచి జగన్తో ఉన్నాడు. కానీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కొంచెం దూరం పెట్టాడు. దూరం పెట్టిన మూమెంట్లోనే ఆలపాటి సురేష్ గారు ప్రజెంట్ ఆయన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఈయన అప్పుడు న్యూస్ ఆర్బిట్ అనే దానికి సంబంధించేసి ఐ థింక్ ఎడిటర్ కూడా ఉన్నట్టున్నారు. అరే ఆయనది కదా అన్నట్టుగా ఆ సోర్స్ని చెక్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ వీడియోస్ ఇస్తూ ఉంటాను నేను. ఇప్పుడు మన కావ్యాస్ వీడియోకి ఇస్తున్నట్టే బయట వేరే వాళ్ళు కూడా ఇస్తూ ఉండండి. అప్పట్లో ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఏంటి, అనాలిసిస్లు ఏంటి, మొత్తం ఎక్కడ చూసినా మనం ఉండేవాళ్ళం. మళ్ళీ యూట్యూబ్ ప్రతిని కూడా చేస్తూ మోడరేటర్గా. సరే ఇలా ఉన్న మూమెంట్లో నేను ఒక వీడియో ఇచ్చాను. దీనిని ఏ ఛానల్కి అయితే ఇచ్చానో ఆ ఛానల్కి ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళల్లో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఏం చేశాడు, దానిని ఇంకొంచెం ల్యాక్ చేసేసి 8 నిమిషాలు ఇచ్చాడు. నేను 3-3.5 నిమిషాలు ఇచ్చాను. అందులో నేను క్లియర్గా ఏం చెప్పున్నాను, బాలశౌరి మొదటి నుంచి కూడా జగన్కి చాలా క్లోజ్ వ్యక్తి, వైఎస్ఆర్కి చాలా క్లోజ్ వ్యక్తి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనని దగ్గరికి తీసుకోవట్లేదు, అండ్ ఆయన నియోజకవర్గం డెవలప్మెంట్ అయితే కనిపించడం లేదు. ఒకవేళ రఘురామకృష్ణరాజు లాగా ఈయన కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకు దూరం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? చక్కగా పిలిచి ఇంత చక్కగా ఫ్రెండ్లీగా ఉంటూ అండ్ ఈయన అనుకున్న వేళ డెవలప్మెంట్ అవన్నీ కనుక నియోజకవర్గం చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉంటారు కదా ఆయన. ఇలా చెప్పానండి. దీనికి నాకు ఏదైనా సోర్స్ కావాలా? కళ్ళ ముందు కనిపిస్తున్నవి చాలు కదా. సో సోర్స్ కూడా అన్నప్పుడు నాకేంటి, ఆ వెబ్సైట్లో వచ్చిన వార్త నేను దాన్ని రీచెక్ చేసి డెవలప్ చేసి ఒక వీడియో ఇచ్చాను. ఇది దీనికి నా మీద బాలశౌరి వాళ్ళు నా పేరు ఎక్కడ మెన్షన్ చేయకుండా
వెబ్సైట్ మీద, యూట్యూబ్ ఛానల్ మీద, ఇక మరి కొంతమంది మీద ఎవరైతే ఈయనకి సంబంధించి జగన్కు దూరం అవుతున్నాడు అన్నట్టుగా ఎవరైతే వార్తలు ఇచ్చారో వాళ్ళందరి మీద కేసు పెట్టేశారు. దాంతో ఏపీసీఐడి వాళ్ళు కరోనా టైము అండ్ దాన్ని ఏదో అంటారు రూల్స్ ఏదో ఉన్నాయి అంటారు కరోనాకి సంబంధించి. ఆ సమయంలో కూడా హైదరాబాద్ వచ్చి మరి అది నా సంబంధం లేదే బాబు అంటే కేసు అంటే చెప్పరు, ఎందుకు వచ్చారో చెప్పరు, నాకు అసలు 14 day నోటీస్ ఇవ్వలేదు, నాకు ప్రొద్దున మధ్యాహ్నం వెళ్ళాలని చెప్పినా వినలేదు, మీరు రావాలన్నారు. ఏ మాటకమ్మా నాకు ఇప్పటికీ డిపార్ట్మెంట్ అంటే పిచ్చి, నాకు పోలీసులు అంటే అభిమానం. ఇక దానితో ఒక లేడీ ఆఫీసర్ వచ్చేసి నేను అక్క అంటున్నామని, సో పెద్ద ఆవిడ వచ్చేసి శివప్రసాద్ అసలు ఏ మిస్టేక్ లేదు, అర్థం చేసుకోండి, పైనుంచి బాగా ప్రెజర్ ఉంది, స్టేట్మెంట్ కావాలి అంతే మీదంటే, మేడం ఇక్కడి నుంచి తీసుకోండి మేడం స్టేట్మెంటు, ఆన్లైన్ కాదు ఇప్పుడు మొత్తం ఇస్తానంటే, లేదు అర్థం చేసుకోండి ప్లీజ్ రండి అన్నారు. లేదండి ఛాన్సే లేదు నేను రాను అని అన్నాను. దెన్ ఆమె ఇక అర్థం చేసుకోండి అన్న వేలో మాట్లాడితే పాపం కరెక్ట్ కాదులే వెళ్దాము, నాకు కూడా తెలియాలి కదా ఏం చేస్తున్నారు ఏంటి వైసీపీ అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ జర్నలిజంలో వచ్చే జర్నలిస్టుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ పట్టుకెళ్ళేసి నానా రకాల ఇబ్బంది అన్నప్పుడు బై గాడ్స్ గ్రేస్ వెళ్ళే దారిలోనే అసలు కేసు ఏంటి, ఎందుకు తీసుకెళ్తున్నారు మొత్తం డీటెయిల్స్ మాట్లాడి ఈవినింగ్ ఆడికి వెళ్ళాక రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి విజయపాలెం ఉన్నారు కదా కొట్టారన్నారే, ఆయన నా కేసు సంబంధించి తీసుకున్నారనమాట. అప్పుడు అసలు కేసు ఏంటండి అంటే అప్పుడు చెప్పారు, అది నన్ను విట్నెస్ కోసమనో స్టేట్మెంట్ కోసం పట్టకొచ్చి నన్ను ఎక్యూజ్డ్ అంటారు ఏంటి అసలు మీరు, కేసు ఏంటి ఒకసారి వివరంగా ఇవ్వండి అంటే ఆయన చూపించారు. నేను చూసి మీకు సోర్స్ కావాలి కదా, సోర్స్ చెప్తా, నేను ఎక్కడైనా అబద్ధం ఆడానా, ఎక్కడైనా అశ్లీలంగా మాట్లాడానా, అసభ్యంగా మాట్లాడానా, ఆయన పరువులను తగ్గించి మాట్లాడానా, ఏమీ లేదు కదా. సో మరి నిన్నట్ట కేసులో పెడతారు మీరు, నేను సోర్స్ కూడా కావాలి కదా మీకు, సోర్స్ చూపిస్తాను. చూపించి ఒకవేళ సోర్స్ కూడా అవసరం లేదు మీకు అనుకుంటే నేను రఫ్గా ర్యాండమ్గా ఒక జర్నలిస్ట్గా కళ్ళ ముందు కనిపించదనే చెప్పాను, ఇక ఇందులో నా తప్పే ఉంది అసలు అన్నాను. సో ఇంకా వాళ్ళు మీ తప్పు అసలు ఏమీ లేదు, బట్ అవతల వాళ్ళు కావాలని ప్రొజెక్ట్ చేశారు, కింద కామెంట్లు మొత్తం తేడాగా వస్తే తీయకుండా అలా ఉంచారు, దాంతో ఎంపీ గారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు. వాళ్ళ మీద పెట్టుకుని మరి రా మీద ఎందుకు అన్నా. ఇక ఆ నైట్ వచ్చేసి పంపట కుదరదు అన్నారు, నైట్ అంతా లైట్ వేసి ఉంచారు. ఏపీసీఐడి ఆఫీస్ విజయవాడలో కింద పడుకున్నాను, బల్లోటి ఇచ్చారు, దాని మీద పడుకోవడం కింద పడుకోవడం మీరు అనుకుంటే నిద్ర రావట్లేదు, ఆ రాత్రి అంతా జాగారం. లైఫ్ అంటే ఆ రోజు చూశాను ఒక జర్నలిస్ట్ అనుడు ఎలా ఉండాలి, పోలీసులతో ఎలా ఉండాలి, పొలిటీషియన్స్తో ఎలా ఉండాలి, పబ్లిక్తో ఎలా ఉండాలి అని చెప్పేసి. ఇక ఆ తర్వాత డిసైడ్ అయి ఉన్నాను, ఖచ్చితంగా ఈటీవీ ప్రతినిధి మోడరేటర్గా నన్ను ఉంచరు, ఇప్పుడు నా తప్పేమీ లేదు, కానీ బయట అన్ని చేస్తూ అది కూడా అంటే కష్టం, సో ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. అప్పటికి ఆదాన్లో కూడా మరొక ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. తర్వాత బయట ఓపెన్ టాక్ ఏమైనా చాలా ఛాన్స్ కూడా నేను వీడియోస్ ఇస్తూ అనాలిసిస్లు ఇస్తూ ఇంటర్వ్యూ చేసి చెప్పేది అసలు టైం లేదు, అంత బిజీగా ఉండేవాడిని. ఆ సమ్ టైమ్స్ నేను ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ స్టార్ కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఇదంతా 2020 ఆ సమయంలో. ఇక ఆ తర్వాత కరోనా అటాక్ అవడం, అన్ని ఛాన్సెస్ ఎక్కడ క్లోజ్ అయిపోవడం, ఇక నా ఓన్గా అన్నప్పుడు అప్పుడు క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ October 2, 2020లో పెట్టాను. నేను కావ్యాస్ మీడియాకి ఎందుకు ఇస్తానంటే వీడియోస్ ఆ సమయంలో నాకు అమౌంట్ కావాలి, దూరదర్శన్ వాళ్ళ లక్కీలు నాకు ఫ్రీలాన్సింగ్ ఇచ్చున్నారు, మోడరేటర్ కానీ అవకాశం ఇచ్చారు, బట్ అది సరిపోదు. కావ్యాస్ మీడియాని అడగగానే మీ గురించి మాకు బాగా తెలుసండి, హ్యాపీగా ఇవ్వండి అనాలిసిస్లు అన్నారు. సో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా నాకు అలాంటి ప్రత్యేక అభిమానం. ఈ అమౌంట్ లేని రోజుల్లో అసలు ఎక్కడిదక్కడ అన్ని క్లోజ్ అయిన రోజుల్లో ఇంటి దగ్గర నుంచి వేయడం వీడియోస్ అని చెప్పారనమాట. సో అలా వారంటే ప్రత్యేకమైన దానివల్ల ద బెస్ట్ టాపిక్స్ క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ ఇవ్వడానికన్నా ముందు కావ్యాస్ మీడియాలో ఇస్తాను. సో ఇప్పుడు అంతా చెప్పిన నేనేం చెప్పాను మీకు, సింపుల్ అండి. ఒక జర్నలిస్ట్ అన్నవాడు, ఒక అనలిస్ట్ అన్నవాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చెప్తుంటే ఫస్ట్ రీచెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకొని ఇచ్చేటట్టయితే నువ్వు సోర్స్ ఏం రివీల్ చేయకుండా సోర్స్ని కాపాడుకుంటూ ఉన్నదాన్ని జస్టిఫై చేసేలా ఉండాలి. రీచెక్ చేయలేదు, సోర్స్ ఏం రివీల్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నాగేశ్వరరావు లాగే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామంటూ క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన మరలా సోషల్ మీడియాలో వాలీలు పోస్టులు పెడతానని చెప్పేసి మరలా మొదటికి వచ్చాడు. యుద్ధం వాళ్ళు మొదలెట్టారు, నేను ముగిస్తా, నేనే గెలుస్తా అంటూ. దాంతో అవతరాలు మరలా రెట్టించి పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ వీడియో మొత్తంలో నాకు తెలిసి పాలిటిక్స్ గురించి, జర్నలిజం గురించి, యూట్యూబ్ ఛానల్స్ గురించి పక్కాగా మీకు ఇవ్వాల్సిన సమాచారం అంతా ఇచ్చారని అనుకుంటూ, ఎథిక్స్ ఇంపార్టెంట్ అండి మనిషికి. ఎథిక్స్ అనేవి కనుక ఉన్నట్టయితే నిన్ను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా నీ కన్సెన్స్ ఉన్నది ఉందే అది నిన్ను కాపాడింది. నేను ఎవరైనా రకాలుగా మాట్లాడినా, నీ మీద 100 రకాల వీడియోలు చేసినా, పిచ్చి పిచ్చి కేసులు పెట్టినా, ఫైనల్లీ నీది అసలు ఏ తప్పు లేదని ఈ సిస్టమే చెప్పేది, పోలీసులే తెలుసుకుంటారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్, ఇప్పటికైనా నాగేశ్వరరావు గారు మంచి సబ్జెక్ట్ ఉంది, ఎమ్మెల్సీగా చేశారు, జర్నలిజం ప్రొఫెసర్గా చేస్తున్నారు, మీకు ఛానల్ ఉంది, ఫైనాన్షియల్ మీకు అసలు ఇబ్బందే లేదు. నాకు తెలిసి మీలో ఉన్నటువంటి ఇగోనా
లేదు అన్నప్పుడు పొలిటికల్గా మీకు ఏదైనా వేరే స్టాండ్స్ ఉన్నాయా నాకు తెలియదు. బట్ మీరైతే మొన్న ఈ జనసేనకు సంబంధించి నాకు ఒక సోర్స్ చెప్పింది అన్నట్టుగా ఏదైతే అన్నారో అది కరెక్ట్ కాదు, అది మీకు తెలుసు. ఆ తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని చెప్పిన తర్వాత కూడా ఎవరెవరైతే పోస్టులు పెడితే ఓ పక్క బాధపడతారు, మరో పక్క నాకు లాభం జరిగింది అంటారు. ఓ పక్క వచ్చేసి మీ అంతు చూస్తా అన్నట్టుగా యుద్ధం నేను ముగిస్తానని మీరే అంటారు, మరి నాకు రెవెన్యూ పెరుగుతుంది, సబ్స్క్రైబ్ పెరుగుతుంది మీరే అంటారు. మీరు ఒక ప్రొఫెసరా లేదా ఒక అనలిస్టా లేదన్నప్పుడు ఒక యూట్యూబరా? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ మీద ఫుల్ రెస్పెక్ట్తో ఈ వీడియో ఇస్తున్నా. రియాలిటీ ఏంటో జనానికి తెలియాలని ఈ వీడియో.